అందరికీ గుడ్ మార్నింగ్ బ్రదర్. అసలు మీ అపరిచిత్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ అన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం, వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నేను ఒక ఫోక్ సింగర్ రైటర్ని. నాకు పెద్దగా అవకాశాలు రాక ఈ వ్లాగ్స్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా. దీన్ని మానిటైజ్ చేసిన తర్వాత కొద్దిగా డబ్బులు వచ్చినా నా దగ్గర ఉన్న టాలెంట్ తోటి చిన్న చిన్న సాంగ్స్ ఏదన్నా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ అన్న, మీరు ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నారు, నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే బిగ్ బాస్, కాబట్టి బిగ్ బాస్ మీద వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ అన్న, మీరు మీ సపోర్ట్ చేయండి. నాకు అసలు మా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం ఏం చేయాలనేది కూడా నాకు ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్. నాకేం తెలియదు, కానీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కష్టపడదాం అనుకొని ఛానల్ స్టార్ట్ చేశాను. దయచేసి మీరందరూ నా ఛానల్లో నా వీడియోస్ని చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. నాకు వీడియో ఎడిటింగ్లు ఇవన్నీ ఎట్లా చేయడం కూడా నాకు తెలియదు అన్న. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ 9 టాపిక్ వచ్చేస్తే, బిగ్ బాస్ 9లో ఇమ్మాన్యుయల్ ఇచ్చినంత బెటర్ పర్ఫార్మెన్స్ వేరే వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేకపోతున్నారు. టాస్క్ల పరంగా, ఎమోషన్స్ పరంగా, గేమ్ పరంగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రౌండరు, ఎక్సలెంట్. తనే ఈ సీజన్లో మాత్రం కంపల్సరీ ఇమ్మాన్యుయల్ అన్నకు మనం అందరం సపోర్ట్ చేయాలి. తను ఒక కమెడియన్గా అందులోకి ఎంటర్టైనర్గా అడుగుపెట్టి అసలు ఇంతవరకు బిగ్ బాస్ సీజన్లో వచ్చిన వాళ్ళందరూ ఎవ్వరు అంత కంటెంట్ ఇవ్వలేదని నేను విన్నాను. కానీ గేమ్ పరంగా, టాస్క్ పరంగా, ఎమోషన్స్ పరంగా, బాండింగ్స్ పరంగా ప్రతి ఒక్కటి ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రౌండరు. ఎక్సలెంట్ స్టఫ్ ఇస్తున్నాడు, ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తున్నాడు. అన్నని సపోర్ట్ చేయండి మీరు అందరికీ అన్నకు ఓటేయండి. ఈసారి మాత్రం నా అభిప్రాయం ఏంటంటే, నేను చూసినంత వరకు ఇమ్మాన్యుయల్ అన్నంత ఇచ్చినంత కంటెంట్ ఎవరు ఇవ్వలేదు. గేమ్స్ పరంగా, టాస్క్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. మామూలు ఎఫర్ట్స్ కాదు అవి. అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నా. ఒక్కొక్క టాస్క్ చూసినా, గేమ్ ప్లాన్ చూసినా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. మనందరం ఇమ్మాన్యుయల్ అన్నకు సపోర్ట్ చేద్దామన్నా. మన తెలుగువాడు మనోడు. అందరు చాలామంది తనుజ అంటున్నారు, కానీ తనుజది ఏం లేదన్న. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. షీ ఈజ్ నథింగ్. ఇంత కళ్యాణ్ బాగా ఆడుతుండు. మళ్ళీ ఇమ్మాన్యుయల్ అన్నకు మనం ఈసారి ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ అన్న టైటిల్ విన్నర్ కావాలి. అదే నా కోరిక. ఎందుకంటే అన్నని స్టార్టింగ్ నుంచి నేను లైవ్ చూస్తున్నాను. తను కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. చాలా కష్టాలు, బాధలు పడ్డాడు మనోడు. మనోనికి మనం అందరం సపోర్ట్ చేద్దామన్న. మీకు ఇష్టమైన బిగ్ బాస్ 9 సీజన్లో ఇప్పుడు మీకు ఇష్టమైన కంటెంట్ ఎవరు, మీరు కూడా చూడండి. చివరిగా ఏంటంటే, అన్న నేను సాంగ్స్ రాస్తా అన్న, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. మీరు ఏమైనా ఛానల్ పెట్టుకొని సాంగ్స్ రిలీజ్ చేసుకుందంటే ఫోక్ సాంగ్స్, లవ్ పీరియడ్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ అన్నీ రాస్తూ ఉంటాను. పొలిటికల్ సాంగ్స్ కూడా రాస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి అన్న, వీడియో చూసినాక. ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. నాకు వేరే ఏం తెలియదు. ఈ సినిమా మీదనే చాలా సంవత్సరాలుగా జూనియర్ ఆర్టిస్ట్గా అక్కడిక్కడ పోయి పనులు చేసుకుంటూ ఏదో ఇంతవరకు సర్వే అవుతుంటూ వచ్చిన. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇది ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నాను. మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి అన్న. ప్లీజ్ సపోర్ట్ అన్న, ప్లీజ్ సపోర్ట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో తర్వాత మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అపరిచిత్ వ్లాగ్స్.